కలియుగం ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటి వారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం కష్టం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, కానీ మనకు చూసే మనసు ఉండాలి, ఆనందించే గుణం ఉండాలి. నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుగులు ఏమీ చేయలేవు. ఎవరో తెలియకుండానే లోకానికి వస్తాం. మనమే లోకం అనేలా చాలామందికి దగ్గరవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. ఇదే జీవితం. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యానికి చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం మిత్రమా. చావు వస్తుందని తెలిసినా బ్రతికిస్తున్నాం. చిన్న చిన్న బాధలు వస్తే బ్రతకలేమా? చనిపోయిన తర్వాత శవంపై పడి ఏడ్చే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధాలే నిజమైనవి మిత్రమా. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవడం. కాలం మారుతుంది. ఇది ఆనందంగా ఉన్నప్పుడు చదివితే బాధ కలుగుతుంది, బాధలో ఉన్నప్పుడు చదివితే ఆనందం కలుగుతుంది మిత్రమా. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం పొందుతున్నారు. మౌనం కొన్నిసార్లు ప్రశ్న వేస్తే కొన్నిసార్లు జవాబిస్తుంది. కొన్నిసార్లు యుద్ధం మొదలు పెడితే కొన్నిసార్లు శాంతపరుస్తుంది. ప్రళయానికి ముందు ఉండే సముద్రంలా, కోపానికి ముందుండే సహనంలా ఎప్పటికప్పుడు దానికి అది రాజాలా నిలుస్తుంది. అనంతాన్ని సైతం శాసిస్తుంది. ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహా అద్భుతాలను సృష్టిస్తాడు. మనసును మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు ఆధీనంలోనే ఉంటాయి. ఆలోచనలు ఆధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి పెట్టుబడి మిత్రమా. కొండ మీద ఇల్లు కట్టుకొని మృగాలకు భయపడితే ఎలా? కడలి ఒడ్డున ఇల్లు కట్టుకొని అలల తాకిడికి బెదిరితే ఎలా? సంత నడుము ఇల్లు కట్టుకొని గోలకు విసుక్కుంటే ఎలా? లోకంలో పుట్టాక తిట్లు దీవెనలు లేకుండా ఎలా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది, తలదించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా నిలబడేలా చేస్తుంది. నవ్విన వారిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో మనమంతా కీలుబొమ్మలమే.